2025 ఐపీఎల్ రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో గుజరాత్ రాజస్థాన్పై 56 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మొదట రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు వచ్చిన గుజరాత్ ఓపెనర్స్లో గిల్ 2 పరుగులకు అవుట్ అయ్యాడు. రెండో వికెట్కు బట్లర్, సాయి సుదర్శన్ కలిసి 80 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. బట్లర్ 36 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మూడో వికెట్కు సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ కలిసి 52 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. షారుఖ్ ఖాన్ 20 బంతుల్లో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ 82 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రూదర్ఫర్డ్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివర్లో రషీద్ ఖాన్ 12, రాహుల్ టెవాటియా 24 పరుగులు చేశారు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలింగ్ విషయానికి వస్తే దేశపాండే 2, తెక్షానా 2 వికెట్లు తీశారు. ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు. తెక్షానా మరియు దేశపాండే బౌలింగ్ లో ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారు. ఇద్దరు బౌలింగ్ లో హాఫ్ సెంచరీ చేశారు. 218 పరుగుల టార్గెట్ను చేసి చేయడానికి వచ్చిన రాజస్థాన్ ఓపెనర్స్లో జైస్వాల్ 5 పరుగులకు అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ శాంసన్ 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాజస్థాన్ టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరూ పెద్దగా పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు. నితీష్ రాణా 1, రియాన్ పరాగ్ 26, ధ్రువ్ జురేల్ 5, శుభం దూబే 1 పరుగులు చేసి అవుట్ అయ్యారు. హెట్మేర్ మాత్రం 32 బంతులు 52 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ 19.2 ఓవర్లకే 159 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. గుజరాత్ బౌలింగ్ విషయానికి వస్తే ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, సాయి కిషోర్, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. అలాగే సిరాజ్, అర్షద్ ఖాన్, కేజ్రోలియా 1 వికెట్ తీశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.